Good morning all. My name is R. Lakshmi Syamla, working as a lecturer in Department of Statistics in Sierra's College for Women, Eluru. Today I would like to discuss about Statistics Elective Paper, Optimization Techniques in Unit 2, Linear Programming Problem, LPP. Okay, today we are going to discuss about the topic is definitions of LPP and mathematical formulation of LPP. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే దట్ ఈస్ ఎల్పిపి గురించి డిస్కస్ చేసుకుంటే కనుక ఈ యొక్క ఎల్పిపిని మనం ఇట్ ఈస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కానీ ఆర్ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ అని కానీ మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మెనీ బిజినెస్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్టివిటీని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం బిజినెస్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అని ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ సెమిస్టర్లో మెయిన్ ఎస్క్యూసీ గురించి నేర్చుకున్నాం, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఇదంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో దట్ మీన్స్ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని మెషిన్స్ అండ్ మ్యాన్ పవర్ని వీటినంతటిని యూజ్ చేసుకొని మనం ఎఫెక్టివ్ అంటే దట్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్స్ని మనం డెలివర్ చేయడానికి విత్ ఇన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం బిజినెస్ సిచ్యువేషన్స్ కనుక తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని వాటి ద్వారా మ్యాక్సిమం ప్రొడక్షన్ని మనం ఎలా గెయిన్ చేయాలి అనే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మనం తీసుకునే ప్రొసీజర్స్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఇక్కడ మనం కన్సిడర్ చేసేదే లీనియర్ ప్రోగ్రామింగ్. ఓకే, అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే బిజినెస్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్టివిటీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. In each case there are limited resources and our problem is to make such a use of these resources so as to yield the maximum production or to minimize the cost of production or to give the maximum profit etc. ఓకే, ఇక్కడ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మన యొక్క మెయిన్ ఎల్పిపి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కనుక మనకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని వాటి ద్వారా మనం మ్యాక్సిమం ప్రొడక్షన్ని ఎలా గెయిన్ చేయొచ్చు అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని రెడ్యూస్ అంటే దట్ మీన్స్ మినిమం చేసుకునే విధంగా అంటే విత్ ఇన్ తక్కువ కాస్ట్ తోటి మనం ఎక్కువ ప్రొడక్షన్ మనం ఎలా గెయిన్ చేయాలి అండ్ అలాగే దాని ద్వారా వచ్చే ఫైనల్ అవుట్పుట్ అంటే ఆ యొక్క గూడ్స్ని మనం మార్కెట్లోకి డెలివరీ చేసి వాటిని సేల్ చేయడం ద్వారా మనకి ప్రాఫిట్ని మనం గెయిన్ చేసుకునే యొక్క వేలో ఆ యొక్క ప్రాఫిట్ని మనం మ్యాక్సిమం వేలో మనం గెయిన్ చేసుకోవాలి అంటే కనుక మనం ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతటినీ కూడా ఇక్కడ మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ ఎల్పిపి. నెక్స్ట్ విత్ ఇన్ థియరిటికల్గా ఈ యొక్క ఎల్పిపికి డెఫినేషన్ నేర్చుకుందాం. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ టెక్నిక్ ఫర్ డిటర్మైనింగ్ an optimum schedule of interdependent activities in view of the available resources. ఓకే, ఇక్కడ లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది ఏం చెప్తున్నామంటే మనకి ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకొని వాటి ద్వారా యాక్టివిటీస్ అంటే మనం చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్నిటినీ చూపించేదే లీనియర్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ జస్ట్ అనదర్ వర్డ్ ఫర్ ప్లానింగ్ and refers to the process of determining a particular plan of action from amongst several alternatives. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని వాటినన్నిటినీ కూడా మనకి ఉన్న సెవరల్ ఆల్టర్నేటివ్స్ ప్రొసీజర్స్ ద్వారా ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయడమే దట్ ఈస్ ఎల్పిపి, లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎల్పి మోడల్.
అంటే మనం ఇక్కడ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం గురించి కన్సిడర్ చేస్తున్నాము. అయితే ఒక ఎల్పిపి యొక్క జనరల్ స్ట్రక్చర్ అంటే దాని యొక్క ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే గనక ఇందులో మనం బేసిక్గా 3 ఎలిమెంట్స్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎల్పి మోడల్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 బేసిక్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్. అండ్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చి డెసిషన్ వేరియబుల్స్, వీటినే మనం యాక్టివిటీస్ అని కూడా కన్సిడర్ చేస్తాము. వీ నీడ్ టు ఇవాల్యుయేట్ various alternatives for arriving at the optimal value of objective function. The evaluation of various alternatives is guided by the nature of objective function and availability of resources. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే జనరల్గా మనకి ఒక థియరియాటికల్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, ఆ థియరియాటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే కనుక డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అంటే మనకి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక మెయిన్ వాటిలో ఉన్న వేరియబుల్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. వాటినే మనం ఇక్కడ యాక్టివిటీస్ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వీటినే మనం జనరల్గా x1 x2 అప్ టు సో ఆన్ xn తోటి డినోట్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం వీటిని వేరియబుల్స్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క వేరియబుల్స్ని మనం ఇక్కడ ఇండికేట్ చేసేది x1 x2 అప్ టు సో ఆన్ xn తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇన్ అన్ ఎల్పి మోడల్ ఆల్ డెసిషన్ వేరియబుల్స్ ఆర్ కంటిన్యూస్, కంట్రోలబుల్ అండ్ నాన్ నెగిటివ్. అంటే ఇక్కడ మనం తీసుకునే డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్ అయి ఉండాలి, కంట్రోలబుల్ అయి ఉండాలి అండ్ పర్టిక్యులర్లీ నాన్ నెగిటివ్ అయి ఉండాలి. అంటే దట్ మీన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే ఎస్యూమ్ చేసుకునే విధంగా ఉండాలి. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి ఇట్స్ వారియింగ్ ద వాల్యూస్ అండ్ వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే నాన్ నెగిటివ్ కన్సిడరేషన్స్ అంటే దట్ మీన్స్ x1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అప్ టు సో ఆన్ xn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అంటే మనం ఎల్పిపి మోడల్ తీసుకుంటున్నప్పుడు అందులో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వాటిలో మనకి అక్కడ ఇచ్చిన సిచ్యువేషన్లో డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా కంటిన్యూస్, కంట్రోలబుల్ అండ్ నాన్ నెగిటివ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక ఎల్పిపి డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ ఎల్పిపి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రెడ్యూస్ ద కాస్ట్ అని కానీ ఆర్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అని కానీ ఆర్ టు మ్యాక్సిమైజ్ ద ప్రొడక్షన్ అని కానీ చెప్పుకున్నాము. అంటే మనకు అక్కడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అక్కడ మనం రెడ్యూస్ అంటే కాస్ట్ ఇలాంటి వాటిని అన్నిటినీ ఏం చేస్తామంటే మనం రెవెన్యూ ఇలాంటి వాటిని అన్నిటినీ మనం రెడ్యూస్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ ప్రొడక్షన్ ఇలాంటి వాటిని అన్నిటినీ మనం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. సో అక్కడ మనం తీసుకున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అండ్ అలాగే డెసిషన్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ ఎల్పిపి ఈజ్ expressed in terms of decision variables to optimize the certain of optimality such as profit, cost, revenue, distance, etc. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఆప్టిమల్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ ఆప్టిమమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఐదర్ దట్ ఈస్ మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. ఓకే, ఈ యొక్క మ్యాక్సిమైజ్ కండిషన్ తీసుకోవాలా ఆర్ మినిమైజ్ కండిషన్ తీసుకోవాలా అనేది మాత్రం మనకు అక్కడ ఇచ్చిన థియరియాటికల్ సిచ్యువేషన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్గా ఇచ్చారు. మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, మ్యాక్సిమంలో ఉండాలి. కాబట్టి ఒకవేళ అక్కడ మనకి ప్రాఫిట్ని మనకి మ్యాక్సిమైజ్ చేయమంటే కనుక ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనం మ్యాక్సిమైజ్ జెడ్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఆర్ కాస్ట్ ఉంది, కాస్ట్ ఎప్పుడూ కూడా మనకి రెడ్యూస్ మినిమైజేషన్లో ఉండాలి. సో అప్పుడు ఏం కన్సిడర్ చేస్తామంటే ఆప్టిమైజ్ జెడ్లో మనం మినిమం జెడ్ అని చెప్పి కన్సిడర్ చేస్తాము.
అంటే ఇక్కడ మనకి థియరిటికల్గా ఇచ్చిన సిచ్యువేషన్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం జనరల్గా మనం రిప్రజెంట్ చేసే ఫామ్ ఏంటి అంటే గనక ఆప్టిమైజ్ జెడ్ తోటి మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్టిమమ్ అంటే ఐదర్ మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. ఓకే, దీన్నే మనం వితిన్ ఇక్కడ ఈక్వేషన్ ప్రజెంటేషన్లో చెప్పాలి అంటే గనక c1x1 ప్లస్ c2x2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ cn xn, వేర్ z మెజర్ ద పెర్ఫార్మెన్స్ వేరియబుల్ విచ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x1 x2 అప్ టు సో ఆన్ xn. అంటే ఇక్కడ వేర్ z అనేది మనకి ఆప్టిమైజేషన్ని మనకి రిప్రజెంట్ చేస్తే గనక నెక్స్ట్ ఇందులో c1x1 c2x2 అప్ టు సో ఆన్ cn xn అని చెప్పి తీసుకుంటున్నాము. ఈ యొక్క x1 x2 అప్ టు సో ఆన్ xn అనేవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డెసిషన్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఇక్కడ c1 c2 అప్ టు సో ఆన్ cn అనేవి పర్టిక్యులర్ క్వాంటిటీస్ యొక్క పారామీటర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే సపోజ్ మనం అక్కడ కాస్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా కాస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. సో అలా అక్కడ మనం తీసుకున్న క్వాంటిటీస్ యొక్క పారామీటర్స్ని c1 c2 అప్ టు సో ఆన్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ద కన్స్ట్రైంట్స్. ఓకే, ఇక్కడ కన్స్ట్రైంట్స్నే మనం లిమిటేషన్స్ ఆర్ కండిషన్స్ అని కూడా చెప్తాము. ఓకే, there are always certain limitations or constraints on the use of resources. అంటే మనం ఎప్పుడూ కూడా రిసోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము అంటే కనుక వాటికి కంపల్సరీ కొన్ని కండిషన్స్ని మనం బేస్ చేసుకుని ఆ యొక్క రిసోర్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే కనుక మనకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని మనం బేస్ చేసుకుని వేస్టేజ్ అనేది ఎప్పుడూ కూడా తక్కువ, అంటే దట్ మీన్స్ రెడ్యూస్ ఆఫ్ ది వేస్టేజ్ తోటి ఎక్కువ మనకి మ్యాక్సిమైజేషన్ ప్రొడక్షన్ అనేది మనం గెట్ ఇన్ అయ్యేలాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాము. సో అలా మనం యూజ్ చేసుకునే రిసోర్సెస్ యొక్క ప్రాసెస్లో మనం ఫాలో అయ్యే లిమిటేషన్స్ ఆర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ కన్స్ట్రైంట్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి, లేబర్, మెషిన్, రా మెటీరియల్, స్పేస్, మనీ ఎక్సెట్రా that limit the degree to which an objective can be achieved. అంటే ఇవన్నీ మనకి ఉన్న రిసోర్సెస్ అనుకుంటే గనక వీటినన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ మనం మ్యాక్సిమం ప్రొడక్షన్ని గెయిన్ చేసే విధంగా ఉండాలి. సో దానికి సంబంధించిన డిఫరెంట్ కండిషన్స్, లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ కన్స్ట్రైంట్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, such constraints must be expressed as linear equations or inequalities in terms of decision variables. ఓకే, ఇక్కడ మనం ఈ కన్స్ట్రైంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ యొక్క కన్స్ట్రైంట్స్ అనేవి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనం ఈక్వాలిటీస్ అంటే దట్ మీన్స్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్లో కానీ ఆర్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అంటే దట్ మీన్స్ నాట్ ఈక్వల్ టు, అంటే వాటిని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో కానీ మనం రిప్రజెంట్ చేస్తే కనుక వాటిని ఇన్ఈక్వాలిటీస్ అంటాము ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్. ఆల్రెడీ మనం స్టార్టింగ్ పాయింట్ చెప్పుకున్నాం కదా, డెసిషన్ వేరియబుల్స్ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటున్నామని చెప్పి వాటిని మనం యూజ్ చేసుకుని ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రైంట్స్ని మనం ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి మనకి ఒక ఎల్పిపి మోడల్ మనకి తీసుకుంటే గనక దాని యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికి ఈ 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఒక ఎల్పిపి మోడల్ని మనం కన్సిడర్ చేస్తున్నాము అంటే కనుక అందులో కంపల్సరీ డెసిషన్ వేరియబుల్స్ అనేవి ఉండాలి, అండ్ అలాగే వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి, అండ్ వాటి యొక్క కన్స్ట్రైంట్స్ అంటే దట్ మీన్స్ కండిషన్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము విత్ ఇన్ ఈక్వేషన్స్లోనా ఆర్ ఇన్ఈక్వేషన్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తామనేది ఫైనల్గా ఈ యొక్క 3 కన్సిడరేషన్స్ని కలిపి మనం ఎల్పి మోడల్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చి బేసిక్ అజంప్షన్స్ ఆఫ్ ఎల్పి మోడల్.
ఓకే, ఒక ఎల్పి మోడల్ని మనం కన్సిడర్ చేస్తున్నాము అంటే కనుక వాటి యొక్క బేసిక్ అజంప్షన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చి సెర్టైనిటీ. దట్ మీన్స్ ఇన్ ఆల్ ఎల్పి మోడల్స్ it is assumed that all model parameters such as availability of resources, profit or cost contribution of a unit of decision variable and consumption of resources by a unit of decision variable must be known and may be constant. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనం డెసిషన్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ మనం బేస్ చేసుకుని దాని ప్రకారం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ వేరియబుల్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ యొక్క డెసిషన్ వేరియబుల్స్ మనం ఏవైతే కన్సిడర్ చేస్తున్నామో అంటే లైక్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ గురించి కానీ, ప్రాఫిట్ గురించి కానీ, కాస్ట్ కాంట్రిబ్యూషన్ గురించి కానీ మనం మాట్లాడుతున్నట్టయితే ఆ యొక్క డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటి యొక్క యూనిట్స్ని మనం కంపల్సరీ మెజర్ చేసే విధంగా ఉండాలి. సో ద డెసిషన్ వేరియబుల్స్ మస్ట్ బి నోన్ అండ్ మే బి కాన్స్టెంట్. ఓకే, మనం అక్కడ ఇచ్చిన థియరిటికల్ సిచ్యువేషన్లో డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే ఐడెంటిఫై చేస్తున్నామో వాటినన్నిటినీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ యూనిట్ రిప్రజెంటేషన్లో మనం మెజర్ చేసే విధంగా ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అడిటివిటీ. The value of the objective function and the total amount of each resources used must be equal to the sum of the respective individual contributions. That means profit or cost by decision variables. Okay, next ఇక్కడ ఎడిటివిటీలో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎల్పి మోడల్లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఐదర్ మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ అని చెప్పుకున్నాము. అక్కడ మనకి ఇచ్చిన సిచ్యువేషన్ బేస్ చేసుకుని అక్కడ మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్ తీసుకోవాలా ఆర్ మినిమైజేషన్ తీసుకోవాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అలా మనం తీసుకున్న ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంతటినీ కూడా మనం ఇక్కడ విత్ ఇన్ డెసిషన్ వేరియబుల్స్ తోటి రిప్రజెంట్ చేసే విధంగా అంటే వాటి యొక్క సమ్ అంటే ఏంటి, దట్ మీన్స్ ఎడిషన్. ఇంతకుముందు మనం రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం కదా, మాక్సిమం ఆర్ మినిమం z ఈక్వల్ టు c1x1 ప్లస్ c2x2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ cnxn అని చెప్పి. సో వాటి యొక్క టోటల్ రిసోర్సెస్ యొక్క టోటల్ అమౌంట్ వచ్చి వాటి యొక్క ఇండివిజువల్ సమ్ కాంట్రిబ్యూషన్కి ఈక్వేట్ అయ్యేలా ఉంటే గనక దాన్ని మనం ఎడిటివిటీ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి లీనియారిటీ ఆర్ ప్రపోర్షనాలిటీ. సో ద అమౌంట్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద profit or cost in objective function must be proportional to the value of each decision variable. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మనం తీసుకునే ప్రాఫిట్ ఆర్ కాస్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనం తీసుకునే డెసిషన్ వేరియబుల్స్కి మస్ట్ బి ప్రపోర్షనల్ వాల్యూ అయి ఉండాలి. నెక్స్ట్ అలాగే డివిజిబిలిటీ ఆర్ continuity. The solution value of decision variables are allowed to assume continuous values. ఓకే, మనం ఫైనల్గా డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే కన్సిడర్ చేస్తున్నామో మనం వాటికి ఫైనల్గా సొల్యూషన్ తీసుకుంటున్నప్పుడు అక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా మనకి కంటిన్యూస్ వాల్యూస్ని అజ్యూమ్ చేస్తే కనుక దాన్నే మనం ఇక్కడ డివిజిబిలిటీ ఆర్ కంటిన్యూటీ అంటాము. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్పిపి డెఫినేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. అండ్ ఒక ఎల్పిపి యొక్క జనరల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అంటే ఇంక్లూడింగ్ డెసిషన్ వేరియబుల్స్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ కన్స్ట్రైంట్స్. అండ్ అలాగే ఒక ఎల్పిపి మోడల్ తీసుకుంటే వాటి యొక్క బేసిక్ అజంప్షన్స్ ఏం ఫాలో అవుతాయి, దట్ ఈస్ సెర్టైనిటీ, అడిటివిటీ, లీనియారిటీ ఆర్ ప్రపోర్షనాలిటీ అండ్ డివిజిబిలిటీ ఆర్ కంటిన్యూటీ. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇంతకు ముందు వరకు ఒక ఎల్పిపిలో థియరిటికల్గా ఒక సిచ్యువేషన్ ఇస్తే గనక దాన్ని మనం మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి కన్వర్ట్ చేసుకునే ప్రొసీజర్ అనమాట. ఓకే, దట్ మీన్స్ ఇలాగ మనకి ఒక ప్రాబ్లం కన్సిడరేషన్ ఇస్తారు విత్ ఇన్ థియరిటికల్ రిప్రజెంటేషన్లో. ఈ యొక్క థియరీని అంతటిని ఏం చేస్తామంటే ఎల్పిపిలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది.
ఎల్పిపి అంటే ఏం చెప్పుకున్నాము? కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉండాలి, డెసిషన్ వేరియబుల్స్ ఉండాలి, కన్స్ట్రైంట్స్ ఉండాలి. ఈ యొక్క 3 కండిషన్స్ని మనం బేస్ చేసుకుని వాటిని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద మనం ఇంప్లిమెంట్ చేస్తే గనక దాన్నే మనం ఎల్పిపి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి థియరిటికల్గా ఇచ్చిన ఒక సిచ్యువేషన్ని విత్ ఇన్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్స్ అంటే విత్ ఇన్ న్యూమరికల్గా కానీ ఆర్ ఈక్వేషన్ ఆర్ ఇన్ఈక్వేషన్స్ తోటి మనం ఆ యొక్క ఎల్పిపి మోడల్ని మనం రిప్రజెంట్ చేస్తే గనక దాన్ని ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ది ప్రాబ్లం అంటున్నాము. ఓకే, సో ఆ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ది ప్రాబ్లం మనం ఫాలో అవ్వాలి అంటే కనుక ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చారు చూడండి. ద ప్రొసీజర్ ఫర్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఏ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, అందులో స్టెప్ 1 ఏంటి? స్టడీ ద గివెన్ సిచ్యువేషన్ టు ఫైండ్ ద కీ డెసిషన్స్ టు బి మేడ్. ఓకే, మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా స్టడీ చేసి అందులో డెసిషన్ వేరియబుల్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాటినే ఇక్కడ మనం కీ డెసిషన్స్ అని కూడా చెప్తున్నాము. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ అండ్ డెసిగ్నేట్ దెమ్ బై సింబల్స్ xj, j ఈక్వల్ టు 1 to so on n. సో ఇక్కడ మనం డెసిషన్ వేరియబుల్స్ని కన్సిడర్ చేస్తున్నాం కదమ్మా. ఆ యొక్క ఐడెంటిఫై ద వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఎలా రిప్రజెంట్ చేయమంటున్నారు? x1, x2 అప్ టు సో ఆన్ xn తోటి రిప్రజెంట్ చేయమంటున్నారు. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి స్టేట్ ద ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ విచ్ జనరల్లీ ఆర్ xj గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ j. ఆల్రెడీ మనం ఇక్కడ స్టార్టింగ్ డెసిషన్ వేరియబుల్స్లో చెప్పుకున్నాము. మనం తీసుకున్న డెసిషన్ వేరియబుల్స్ అన్నీ కూడా కంటిన్యూస్ నాన్ నెగిటివ్ అయి ఉండాలి అనుకున్నాము. సో ఆ యొక్క ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. అంటే వాటి యొక్క యూనిట్ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది చూస్తాము. సో దాని ప్రకారం ఇక్కడ xj గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ 4 కండిషన్ తీసుకుంటే కనుక ఐడెంటిఫై ద కన్స్ట్రైంట్స్ ఇన్ ద ప్రాబ్లం అండ్ ఎక్స్ప్రెస్ దెమ్ యాజ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఈక్వేషన్స్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయమంటున్నారంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క థియరిటికల్ సిచ్యువేషన్లో కన్స్ట్రైంట్స్ ఏంటి అంటే దట్ మీన్స్ కండిషన్స్ ఏంటి అనేది ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి వాటిని లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లో కానీ ఆర్ ఈక్వేషన్స్లో కానీ రిప్రజెంట్ చేయమంటున్నారు. నెక్స్ట్ స్టెప్ 5, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అండ్ ఎక్స్ప్రెస్ యాజ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ది డెసిషన్ వేరియబుల్స్. నెక్స్ట్ 5th స్టెప్లో ఏం చెప్తున్నారమ్మా? ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని కూడా లీనియర్ ఫంక్షన్ ఫార్మాట్లో రాయమంటున్నారు. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఫార్ములేషన్ యొక్క ప్రొసీజర్. ఓకే, దీన్ని ఇంకా కూడా బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ డెసిషన్ వేరియబుల్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసిన వేరియబుల్స్ని x1, x2 అప్ టు సో ఆన్ xn కింద రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వీటి యొక్క ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా అనే కండిషన్ చెక్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్స్లో కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఈక్వేషన్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫైనల్లీ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఐడెంటిఫై చేసి వీటిని కూడా లీనియర్ ఫంక్షన్స్ కింద విత్ ఇన్ డెసిషన్స్ వేరియబుల్స్ తోటి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా దీన్ని అంతటినీ కూడా ఎల్పిపి ఫార్మాట్లో అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఫంక్షను, నెక్స్ట్ కన్స్ట్రైంట్స్, నెక్స్ట్ మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రిప్రజెంటేషన్ తోటి ఎల్పిపి ఫార్మాట్ని మనం ఫైనల్గా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూద్దాము. అంటే ఇది థియరిటికల్గా మనకి ఇచ్చిన ప్రొసీజర్ అనమాట. ఏంటంటే ఏ కంపెనీ హ్యాస్ 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ వీవింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ with capacity to produce 3 different types of clothes, namely suitings, shirtings and woolens, yielding a profit of ₹2, ₹4, ₹3 per meter respectively. 1 meter of suiting requires
3 minutes in weaving, 2 minutes in processing, 1 minute in packing. Similarly, 1 meter of shirting requires 4 minutes in weaving, 1 minute in processing, 3 minutes for packing. 1 meter of woolen requires 3 minutes each department. In a week, total run time of each department 60, 40 and 80 hours for weaving, processing and packing respectively. Formulate the LPP to find the product to mix to maximize the profit. ఓకే, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఒక కంపెనీ ఉంది, అందులో 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి వీవింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్. ఓకే, వీటి యొక్క కెపాసిటీని మనకి బేస్ చేసుకుని 3 టైప్స్ ఆఫ్ క్లోత్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట ఆ కంపెనీలో. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ క్లోత్స్ అంటే సూటింగ్స్, షర్టింగ్స్, ఉలెన్స్. వీటి యొక్క ఈ 3 టైప్స్ ఆఫ్ క్లోత్స్ని పర్ మీటర్ మనం పర్చేజ్ చేస్తే గనక వాటి యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చేలాగా ఇక్కడ ప్లాన్ చేశారు. సూటింగ్స్కి పర్ మీటర్కి 2 రూపీస్, షర్టింగ్కి పర్ మీటర్కి 4 రూపీస్, ఉలెన్స్కి వచ్చేసరికి పర్ మీటర్కి 3 రూపీస్ ప్రాఫిట్ రావాలంటున్నారు. అయితే ఇక్కడ 1 మీటర్ ఆఫ్ సూటింగ్ రిక్వైర్స్, అంటే 1 మీటర్ సూటింగ్ క్లోత్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే గనక ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్కి ఇండివిజువల్గా ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది అనేది ఇచ్చారు. ఓకే, 3 మినిట్స్ ఇన్ వీవింగ్, 2 మినిట్స్ ఇన్ ప్రాసెసింగ్ అండ్ 1 మినిట్ ఇన్ ప్యాకింగ్. ఇదంతా దేనికి? 1 మీటర్ ఆఫ్ సూటింగ్. నెక్స్ట్ అలాగే సిమిలర్లీ 1 meter of shirting requires 4 minutes in weaving, 1 minute in processing and 3 minutes for packing. And 1 meter of woolen requires 3 minutes each department. అంటే ఇక్కడ woolen రిక్వైర్మెంట్కి 1 మీటర్కి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా 3 మినిట్స్ అవసరం అవుతాయి. అంటే వీవింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్రతి దానికి కూడా 3 మినిట్స్ పడుతుందని చెప్పి ఇచ్చారు. అయితే ఇన్ ఏ వీక్, ఒక వీక్ తీసుకుంటే కనుక వాటి యొక్క టోటల్ రన్ టైం అంటే ఈచ్ డిపార్ట్మెంటు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తుంది అనేది ఇచ్చారమ్మా. ఓకే, 60 ఫర్ వీవింగ్, 40 అవర్స్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ 80 అవర్స్ ఫర్ ప్యాకింగ్ రెస్పెక్టివ్లీ. అయితే ఇది మనకి ఇక్కడ ఫైనల్గా అడిగిన క్వశ్చన్. ఫార్ములేట్ ద ఎల్పిపి టు ఫైండ్ ద ప్రొడక్ట్ టు మిక్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. ఇక్కడ ఎల్పిపిని ఫార్ములేట్ చేయమంటున్నారు. దేనితోటి? ఫైండ్ ద ప్రొడక్ట్ టు మిక్స్ అంటే ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ యొక్క 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కలిపితే మనం బయటికి సేల్ చేయడం ద్వారా మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అయ్యే విధంగా ఎల్పిపిని ఫార్ములేట్ చేయమంటున్నారు. అర్థమైందా? ఇదంతా కూడా మనకి ఇచ్చిన థియరిటికల్ క్వశ్చను. ఓకే, ఒక కంపెనీలో 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీవింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్. వీటి కెపాసిటీ తోటి 3 టైప్స్ ఆఫ్ క్లోత్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, సూటింగ్స్, షర్టింగ్స్ అండ్ ఉలెన్స్. ఓకే, ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లోత్ పర్ మీటరు మనం సేల్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ ₹2, ₹4, ₹3 ఇచ్చారు. అండ్ అలాగే ప్రతి 1 మీటర్ ఆఫ్ టైప్ ఆఫ్ క్లోత్కి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది అనేది ఇచ్చారు. అండ్ అలాగే వీక్లీ రన్ టైం, టోటల్ రన్ టైం ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ యొక్క 3 ప్రొడక్ట్స్ని మనం మిక్స్ చేసుకుంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అయ్యే విధంగా ఎల్పిపిని మనకి ఫార్ములేట్ చేయమంటున్నారు. ఓకేనమ్మా, ఇది మనకిచ్చిన థియరిటికల్ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు దీనికి మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ద్వారా మనం దీనికి సొల్యూషన్ తీసుకొస్తాం. చూడండి, మ్యాథమెటికల్ ఫార్ములేషన్లో ఫస్ట్ స్టెప్ ఏమి ఇచ్చారో మనకి, స్టడీ ద గివెన్ సిచ్యువేషన్ టు ఫైండ్ ద కీ డెసిషన్స్ టు బి మేడ్ అన్నారు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేసి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ డెసిషన్స్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశానంటే సొల్యూషన్లో దీన్ని అంతటినీ కూడా ఒక టేబులార్ ఫామ్ రిప్రజెంటేషన్లో తీసుకున్నాను. ఇక్కడ మనకు ఉన్న 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఇవి: వీవింగ్, ప్రాసెసింగ్,
ప్యాకింగ్. ఈ యొక్క 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ క్లోత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయి. దట్ ఈస్ సూటింగ్స్, షర్టింగ్స్, వూలెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఈచ్ టైప్ ఆఫ్ క్లోత్కి ఈచ్ డిపార్ట్మెంట్ ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది అనేది దాన్ని కూడా నేను ఇక్కడ టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేశాను. అంటే వీవింగ్ అనే ప్రాసెస్కి 3 minutes ఫర్ సూటింగ్స్, 4 minutes ఫర్ షర్టింగ్స్, 3 minutes ఫర్ వూలెన్స్. అండ్ అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇట్ రిక్వైర్స్ 2 minutes ఫర్ సూటింగ్స్, 1 minute ఫర్ షర్టింగ్స్ and 3 minutes for woolens. In the similar way, packing department requires 1 minute for suitings, 3 minutes for shirtings and 3 minutes for woolens. Next ఇంకొకటి ఏమి ఇచ్చారమ్మా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్లోత్కి కూడా 1 మీటర్ని మనం సేల్ చేస్తే దాని మీద కంపల్సరీ ప్రాఫిట్ ఎంత ఉండాలంటున్నారు. సూటింగ్స్కి ₹2 అండ్ షర్టింగ్కి వచ్చి ₹4 అండ్ వూలెన్స్కి వచ్చి ₹3 ఇచ్చారు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ అవైలబిలిటీ, సో ఇవన్నీ మినిట్స్లో ఉన్నాయి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ రన్ టైం మనకి వితిన్ అవర్స్లో ఇచ్చారు కాబట్టి వీటిని కూడా నేను మినిట్స్లోకి కన్వర్ట్ చేసి రాసుకున్నాను. ఫర్ వీవింగ్ డిపార్ట్మెంట్కి టోటల్ రన్ టైం పర్ వీక్ వచ్చి ఇక్కడ మనకి 60 hours ఇచ్చారు. వాటిని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేయండి. సో 3600 minutes. అండ్ అలాగే ఇక్కడ ప్రాసెసింగ్కి 40 minutes ఇచ్చారు, 40 hours ఇచ్చారు. అండ్ అగైన్ వీటిని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60, దట్ మీన్స్ 2400 minutes. నెక్స్ట్ 80 hours ఇంటూ 60, 4800 minutes. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టెప్లో ఇక్కడ నాకు ఇచ్చిన థియరియాటికల్ సిచ్యువేషన్ అంతటినీ కూడా ఒక టేబులర్ ఫార్మేషన్ రిప్రజెంటేషన్లోకి తీసుకొచ్చేసాను. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 చూడండి. The key decisions is to determine the weekly rate of production for the 3 types of clothes. ఓకే, ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతటిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ ఏం చేయమన్నారు, ఐడెంటిఫై ద కీ డెసిషన్స్ ఏంటనేది చూడమన్నారు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని 3 types ఆఫ్ క్లోత్స్ మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో వీటినే ఇక్కడ మనం కీ డెసిషన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అంటే ఈ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ 3 types ఆఫ్ క్లోత్స్ మనకి డెసిషన్ వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చెప్పుకున్నామమ్మా, కీ డెసిషన్స్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని x1 x2 అప్ టు సో ఆన్ xn తోటి రిప్రజెంట్ చేయమన్నాము. సో ఇప్పుడు లెటర్స్ డెసిగ్నేట్ ద వీక్లీ ప్రొడక్షన్ ఆఫ్ సూటింగ్స్, షర్టింగ్స్ అండ్ వూలెన్స్ బై x1 meters, x2 meters, x3 meters రెస్పెక్టివ్లీ. ఓకే, ఈ యొక్క ప్రొడక్షన్ క్లోత్కి మనకి యూనిట్ రిప్రజెంటేషన్ ఏంటి, మీటర్సే కదా. సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్షన్ అంతా కూడా పర్ వీక్ వచ్చేసరికి మనకి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అనేది వాటిని ఇక్కడ వేరియబుల్ రిప్రజెంటేషన్ తోటి చూపించేటప్పుడు x1 meters, x2 meters అండ్ x3 meters కింద రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ సిన్స్ ఇక్కడ మనకి థర్డ్ కండిషన్లో ఒకటి ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయమన్నారు. ఆ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏం చెప్పుకున్నాము, వాటికి యూనిట్ మెజర్స్ ఉంటే కనుక ఆ యొక్క యూనిట్ మెజర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి తెలుసుండాలి మనకి. అవన్నీ కూడా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ని సాటిస్ఫై చేయాలని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ యొక్క క్లోత్స్ అంటున్నాము, వాటిని వితిన్ మీటర్స్లో మెజర్ చేస్తున్నాము. దీనికి నెగిటివ్ క్వాంటిటీస్ అనేవి ఉండవు కదమ్మా. అంటే వితిన్ 1 meter, 2 meter, 3 meters ఇలాగ మనం వితిన్ న్యూమరికల్ పాజిటివ్ వాల్యూస్లోనే చెప్తాం కానీ నెగిటివ్ క్వాంటిటీస్ అనేవి రిప్రజెంట్ చేయలేము. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ నెగిటివ్ క్వాంటిటీస్. అంటే దట్ మీన్స్ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x1, x2, x3 satisfies x1 greater than or equal to 0, x2 greater than or equal to 0 and x3 greater than or equal to 0. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే
కన్స్ట్రైంట్స్ని కన్సిడర్ చేస్తున్నాము. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ద్వారా మనం ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే కనుక మనం తీసుకోవలసిన కన్స్ట్రైంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ 3 డిపార్ట్మెంట్స్ని మనం బేస్ చేసుకుని ఏం తీసుకోవాలి అనేది చూద్దాం. The constraints are the limited availability of 3 operational departments. ఓకే, ఇక్కడ మనకి ఉన్న ఈ యొక్క 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ని మనం బేస్ చేసుకుని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఎల్పిపికి కండిషన్స్ అంటే దట్ మీన్స్ కన్స్ట్రైంట్స్ని మనం తీసుకుంటున్నాం. చూడండి, ద టోటల్ రిక్వైర్మెంట్ ఫర్ వీవింగ్ విల్ బి ఫస్ట్ నేను వీవింగ్ ప్రొడక్షన్కి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఏమన్నారు, 3 ప్రొడక్ట్స్ని మిక్స్ చేయమన్నారు. అంటే 3x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3 విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3600. చూడండి, 3x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3 ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాను. అంటే వీక్లీ రన్ టైంలోనే ఇదంతా నాకు కంప్లీట్ అయిపోవాలి కదమ్మా. సో గ్రేటర్ దాన్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని నేను ఇక్కడ కండిషన్ ఏం తీసుకోవాలి, ఈ విత్ ఇన్ రన్ టైం వీక్లీ రన్ టైం ఏదైతే ఉందో వీటిలోనే ఈ యొక్క ప్రొడక్షన్ అంతా కంపల్సరీ కంప్లీట్ అవ్వాలి. సో అందుకని నేను ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాను. అండ్ అలాగే సిమిలర్లీ నెక్స్ట్ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్కి చూడండి, ప్రాసెసింగ్ వచ్చేసరికి 2x1 ప్లస్ x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2400. అండ్ ఫైనల్లీ ప్యాకేజింగ్ వచ్చేసరికి x1 ప్లస్ 3x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4800 minutes. ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ కండిషన్స్ అంటే దట్ మీన్స్ కన్స్ట్రైంట్స్ నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి కూడా ఈ యొక్క టోటల్ వీక్లీ రన్ టైం ఏదైతే ఉందో వీటిలోనే మనకి ఈ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా నేను కన్స్ట్రైంట్స్ని తీసుకుంటున్నాను. ఓకే, సో వీటిని x1 x2 x3 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, 3x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3600. నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేసరికి 2x1 ప్లస్ x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2400. అండ్ ప్యాకేజింగ్ x1 ప్లస్ 3x2 ప్లస్ 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4800. So these are the 3 constraints for the given situation. అంటే ఇప్పుడు మనకి ఇందులో డెసిషన్ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ని కన్సిడర్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి వచ్చేసరికి మనకి ప్రాబ్లంలో ఏమడిగారు, మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అన్నారు. అంటే కంపల్సరీ మ్యాక్సిమైజేషన్ కండిషన్లో ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆప్టిమమ్ అంటే ఐదర్ మినిమం ఆర్ మ్యాక్సిమం అన్నాము. అంటే అక్కడ మనకి ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి ఆ కండిషన్ తీసుకుంటామని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రాబ్లంలో మ్యాక్సిమైజ్ అన్నారు కాబట్టి మనకు ఇప్పుడు తీసుకునే ఈ యొక్క ఫార్మేషన్ చూడండి, స్టెప్ 5లో ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద టోటల్ ప్రాఫిట్ ఫ్రమ్ సేల్స్. ప్రాఫిట్ అనేది దేని నుంచి వస్తుందమ్మా, మనకి ఈ యొక్క ప్రొడక్షన్ అంతటిని బయటికి సేల్ చేయడం ద్వారానే కదా ప్రాఫిట్ వస్తుంది. ఆ యొక్క ప్రాఫిట్ అనేది ఎలా ఉండాలి, ఎప్పుడూ కూడా మ్యాక్సిమైజేషన్లో ఉండాలి. సో ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నామంటే అస్యూమింగ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ గివెన్ బై ద లీనియర్ రిలేషన్. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ మనం విత్ ఇన్ లీనియర్ రిలేషన్ తోటి మనం చూపించాలనుకున్నాము, విత్ ఇన్ డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి. సో ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ మ్యాక్సిమం z ఈక్వల్ టు 2x1. ఇది 2 అనేది ఏంటి, షూటింగ్ పర్ మీటర్కి కాస్ట్ అనమాట, ప్రాఫిట్ ఆఫ్ కాస్ట్ టేబుల్లో రాసుకున్నాం కదా. షూటింగ్ పర్ మీటర్ యొక్క ప్రాఫిట్ ₹2 ఉండాలి, షర్టింగ్కి 4 రూపీస్ ఉండాలి, ఉలెన్స్కి 3 రూపీస్ ఉండాలి అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ 3 కూడా మనం కలిపి రాసుకుంటున్నాము, 2x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3. చూడండి, మ్యాక్సిమం z ఈక్వల్ టు 2x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3.
దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని కన్సిడర్ చేసాము, కన్స్ట్రైంట్స్ని కన్సిడర్ చేసాము. ఇప్పుడు దీన్ని అంతటిని ఏం చేస్తామంటే ఫైనల్గా ఎల్పిపి ఫార్మాట్లో చూపిస్తామన్నమాట. సో దేర్ ఫోర్ ద ఎల్పిపి కెన్ బి పుట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. సో ఫస్ట్ కంపల్సరీ ఎల్పిపి ఫార్మేషన్లో గుర్తుంచుకోండి అమ్మా, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తోటి స్టార్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం తీసుకున్నాము, మ్యాక్సిమం z ఈక్వల్ టు 2x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3. నెక్స్ట్ ఇక్కడ చూడండి STOC అని రాశాను, అంటే ఏంటంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. అంటే మనం ఇక్కడ కన్స్ట్రైంట్స్ కండిషన్స్ తీసుకున్నాం కదమ్మా, వాటిని ఇలా రాస్తామన్నమాట. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అంటే మనం ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కన్స్ట్రైంట్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనం ఇక్కడ 3 కన్స్ట్రైంట్స్ రాసుకున్నాం కదా, ఈక్వేషన్ 1, 2, 3, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, ఈ 3 కన్స్ట్రైంట్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని ఇలాగా 1 by 1 కింద రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇదంతా కూడా వీవింగ్, నెక్స్ట్ ప్రాసెసింగ్, నెక్స్ట్ ప్యాకింగ్. ఓకే, ఇలా మనం తీసుకున్న ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని ఇక్కడ ఇలాగా ఫార్మేషన్ చూపిస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ అండ్ మనం తీసుకున్న డెసిషన్ వేరియబుల్స్ అన్నీ కూడా కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాము. సో ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే తీసుకున్నామో వాటినన్నిటిని ఇలాగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తోటి రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ x1, x2, x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్గా ఎల్పిపి ఫార్ములేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి అక్కడ థియరిటికల్గా ఇచ్చిన సిచ్యువేషన్ అంతటినీ కూడా ఇలాగా మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో అందుకనే దీన్ని మనం మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి అని చెప్పి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, మళ్ళీ ఒకసారి ఇదంతా రివైజ్ చేసుకోండి. ఇచ్చిన ప్రాబ్లం అంతటిని ఫస్ట్ టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వాటిలో కీ డెసిషన్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తాము. వాటిని మనం బేస్ చేసుకుని వేరియబుల్స్ తోటి డెసిగ్నేట్ చేసి వాటికి సంబంధించిన కన్స్ట్రైంట్స్ అన్నిటినీ కూడా ఐదర్ ఇన్ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో ఫైనల్గా దీన్ని అంతటినీ కూడా ఎల్పిపి ఫార్మాట్లోకి మనం కన్సిడర్ చేస్తాము. సో ఎల్పిపి ఫార్ములేషన్లో కంపల్సరీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ నాన్ నెగటివిటీ కండిషన్స్ అంటే విత్ వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని అన్నిటినీ కూడా విత్ ఇన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రిప్రజెంటేషన్ తోటి చూపించాలి. సో ఇది ఫైనల్లీ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఎల్పిపి. ఓకే, థ్యాంక్ యూ.